హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇంకా 2 డేసే ట్రేడింగ్ సెక్షన్ ఉందండి ఈ వారానికి. సో ఈ వారంలో ఏమవ్వబోతుంది, నెక్స్ట్ మార్కెట్ ఎంతవరకు పైకెళ్తది అండ్ ఎంతవరకు కిందికెళ్తది అనేది డిసైడ్ చేసుకుందాం. చూద్దాం. అండ్ మార్కెట్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ దగ్గరలో ఉంది అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో మొన్నటి వీడియోలో మనం అనుకున్నాము మార్కెట్ ట్రెండ్ అవ్వబోవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేశామండి. బట్ నిన్న ట్రేడింగ్ సెక్షన్‌లో చూసారు కదండీ! మనం అనుకున్నట్టు రన్ అవ్వలేదు. బాగా ట్రాప్ చేసింది. యాస్ ఎ బయర్ సెల్లర్స్‌గా ఇద్దరికీ ట్రాప్ చేసిందండి. ఓకే. సో ఇలాగే బయర్స్‌కి ట్రాప్ చేసింది. సెల్లర్‌కి ట్రాప్ చేసింది. సో అలా డికే అయిపోయింది. ఇఫ్ కమ్ టు ద 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. సో దానికి ముందు అసలు మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. మాక్సిమం మార్కెట్ అసలు ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది, ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ యాస్ పర్ పివోట్స్ అనాలిసిస్ ప్రకారంగా చూద్దాం. యాస్ వెల్ యాస్ ఇది కూడా చూద్దాం. ఓకే. సో యాస్ ఎ మంత్లీ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే సో మార్కెట్ అనేది ఇంకా రీటెస్ట్ ఉందండి. సో టీపీ3 నుంచి రిజెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి టీపీ4కి ఇంకా ఛాన్సెస్ వెళ్ళాలంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో దానికి ముందు ఇంకా టీపీ3 అండ్ వర్జిన్ సిపిఆర్ ఇంకా ఉంది. సో ఇది ట్రెండ్ లైన్ మీద ప్లే చేస్తుంది మార్కెట్. సో ట్రెండ్ లైన్ మీద ఉంది కదా! సో ఇప్పుడు మనం చూడండి. సో యాస్ ఎ ట్రెండ్ లైన్ డిఫాల్ట్‌గా తీసేస్తే మన ఇండికేటర్ యొక్క ట్రెండ్ లైన్ ఇది. సో ఈ ట్రెండ్ లైన్ మీదనే ఉంది పాసిబిలిటీ. సో ఇక్కడి నుంచి మార్కెట్ డిసైడ్ చేస్తుందండి. పైకెళ్తదా, కిందికెళ్తదా అనేది డిసైడ్ చేస్తది. పైకెళ్తే ఎంతవరకు పైకెళ్తుంది, కిందికెళ్తే ఎంతవరకు కిందికెళ్తుంది అనేది మనము చూద్దాం. ఓకే. సో నాకు తెలిసి ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది కాబట్టి రేపు యాస్ ఎ ట్రెండ్ అప్, ఆ ట్రెండ్ డౌన్ ఉండే ఛాన్సెస్ చూసుకోవచ్చండి. చూద్దాం. ట్రెండింగ్ అప్, ఆ ట్రెండింగ్ డౌన్. ఎందుకంటే మనం అనుకున్నట్టు రన్ అవ్వలేదు. అండ్ రేపు పెద్ద క్యాండిల్స్ కూడా ఫార్మ్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉండొచ్చు. ఈవెన్ మార్నింగే పెద్ద క్యాండిల్ ఫార్మ్ చేసే పాసిబిలిటీ కూడా ఉండొచ్చండి. ఈవెన్ ప్రెజెంట్ అయితే సినారియో చూస్తే ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ఫ్లాట్‌లో రన్ అవుతుంది. ఓకే. ఇట్స్ అ ఫ్లాట్ 444 644 అండ్ 666 అంటే 20 పాయింట్స్ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదండి. సో కంపేర్ టు దట్ అది. సో ఇప్పుడు చూస్తే మనకు అదే వీక్లీ అనాలిసిస్ ప్రకారంగా చూస్తే మార్కెట్ ఈ C2 బ్యాండ్ ఉంది కదా! ఈ C2 బ్యాండ్ మాత్రం ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయితేనే మార్కెట్ పై వైపు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో ఈ బ్యాండ్ కాంప్రమైజ్ అయితేనే పైకి వైపు వెళ్తది. లేదు అనుకుంటే కింది వైపు పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో ప్రెజెంట్ సినారియో చూద్దాం. ఓకే. సో కింది వైపు వెళ్తే ఎంతవరకు వెళ్తుంది? దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్. ఈవెన్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో, హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే మనం ఎగ్జాక్ట్‌లీ ట్రెండ్ డెసిషన్ దగ్గర తీసుకునే కాడ ఉన్నాము. ఓకే. ట్రెండ్ డైవర్షన్ తీసుకునే కాడే ఉన్నది. సో ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం ఎక్కడ ఉంది, ఏంటి అనేది. సో లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో యాస్ ఇంట్రాడేలో చూద్దాం. ఈవెన్ ఇది గాని కాంప్రమైజ్ అయిపోతే, ఈ సెల్లర్స్ పుష్ చేసి కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ యెల్లో బ్యాండ్. ఎప్పుడు ఈ లో బ్రేక్‌ఔట్ అవుతదో యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లో వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడుతున్నాయండి మార్కెట్. ఓకే. సో అలాగే ఇంకా డౌన్ సైడ్ హోప్ ఈ వీక్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 51,200. ఇఫ్ ఈ యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితేనే, గుర్తుపెట్టుకోండి, యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితేనే. లేదు అనుకుంటే పై వైపు ఎంతవరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి చూద్దాం అది కూడా. ఓకే. సో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నేను వస్తున్నాను. సో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైంది యాక్చువల్‌గా? సో 2 డేస్ అనాలిసిస్ చూస్తున్నాను. లాస్ట్ 2 డేస్. సీ మార్కెట్ ఈస్ రిజెక్టెడ్ ఫ్రమ్ దిస్ T3 నుంచి దగ్గరలోకెళ్ళి అక్కడి వరకెళ్ళి రిజెక్ట్ చేసిందండి. ఎందుకంటే ఇది C2 బ్యాండ్ ఆఫ్ వీక్లీలో ఉంది. సో మన యెల్లో బ్యాండ్ అనేది కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇంకా ఇక్కడే కూడా చాలా సార్లు చెప్పాను. అప్ వైపు ఉందని. బట్ ట్రాప్ అవుతా ఉంది. ఈ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ సెల్లర్స్ చాలా స్ట్రిక్ట్‌గా కూర్చొని ఉన్నారు. దానికి తోడు వీక్లీ ఎక్స్‌పైరీ ఉంది కదా! సో హాలిడే ఉంది అండ్ వీక్లీ ఎక్స్‌పైరీ ఫిన్ నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉండడం వల్ల ఎక్కువ మూవ్‌మెంటం అవ్వలేదు. ఈవెన్ మనం అనుకున్నట్టే ట్రెండ్ అప్ అవ్వలేదు. అలానే ట్రెండ్ డౌన్ కూడా తీసుకోలేదు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు అంతకుముందు వీడియో అనాలిసిస్‌లో. ఈ యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయితేనే కింది వరకెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి అని. ఈ యెల్లో బ్యాండే జస్ట్ అలా టచ్ చేసి కిందకొచ్చిందండి. టచ్ చేసి కొంచెం క్రాస్ అయ్యి మళ్ళీ పైకొచ్చేసింది. సో ఆబ్వియస్లీ ట్రెండ్ డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంటే పాసిబిలిటీ ఉంటే, సో రేపు ఎక్కడ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ సినారియో. సో కంపేర్ చేసుకుందాం. సో కంపారిజన్‌లో టీపీ1 హయ్యర్ హై ఫార్మ్ చేసింది. ఓకే. సో టీపీ2 హై ఫార్మ్ చేసింది. కంపేర్ టు ద బ్యాండ్ యొక్క డయామీటర్‌లో చూస్తే మీకు దీనికంటే నారోగా ఉంది. సో ఆబ్వియస్లీ నారోగా ఉంటే ఏంటి, ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ చూద్దాం. ఎందుకంటే ఈవెన్ సైడ్‌వేస్ రన్ అయిపోయినట్టే ఇదంతా మార్కెటు ట్రాప్ చేసుకుంటూ. సో రేపు ట్రెండ్ అప్ అవుతే, ఆ ట్రెండ్ డౌన్ అయితే ఎంతవరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయో ఒకటి చూద్దాం. ఓకే. సో
అలా చూసుకుంటే ఓకే. సో, మీకిది వర్జిన్ సిపిఆర్ నిన్న గూడా చెప్పాను. సేమ్ ఇదే బ్యాండ్ రేంజ్‌కి రీచ్ అయిపోయింది వర్జిన్ సిపిఆర్ అనేది. ఓకే. కమ్ టు దట్ ఈ వర్జిన్ సిపిఆర్‌ని పక్కన పెడదాం కాసేపు. రేపు ఈ యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు గుర్తుపెట్టుకోండి. ఈ యెల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు నా వ్యూ డౌన్ సైడ్. ఇది ఎందుకు డౌన్ సైడ్ అని చెప్తున్నాను అంటే, వీక్లీలో C2 బ్యాండ్ ఉంది. అది కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ వన్. అది ఎప్పుడు కాంప్రమైజ్ అవుతది? ఈ హై లెవెల్ ఉంది గదా! ఈ హై లెవెల్ బ్రేక్‌ఔట్ అవుతేనే. అంటే ఈ TP4 ఈ హై బ్రేక్‌ఔట్ అయ్యి TP4 కాంప్రమైజ్ అయితేనే పై వైపు వెళ్ళే పాసిబిలిటీ ఉన్నాయి. రేపు చూద్దాం. ఫస్ట్ 1 ఆర్ 2 క్యాండిల్స్‌లో ఎలా ఉండబోతుందో అని చూద్దాం. దాని తర్వాత డైరెక్షన్ తీసుకుందాం మార్కెట్‌కి. మనం ఎంట్రీ అవ్వచ్చు. అప్పుడు పై వైపా అప్ సైడా, డౌన్ సైడా అనేది అప్పుడు డిసైడ్ చేసుకొని చూద్దాం. ఓకే. ఇఫ్ ఈ C2 బ్యాండ్ గాని కాంప్రమైజ్ అవ్వకుండా, ఈ యెల్లో బ్యాండ్ గాని కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే, ఇట్ హ్యాస్ టు టచ్ విత్ దిస్ TP3 ఓకే. యాస్ వెల్ యాస్ దిస్ TP4 ఆల్సో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. బికాస్ దిస్ C2 హాస్ ఎ లాట్ ఆఫ్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ బయర్స్ ఫార్మ్ చేసుకొని పైకొచ్చారండి. మళ్ళీ ఇక్కడ బయర్స్ ఫార్మ్ చేసుకొని పైకొచ్చారు. ఓకే. సో, ఇది నేను బయర్ జోన్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను. ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్‌ని బయర్ జోన్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను. ఓకే. ఈ బయర్ జోన్‌లోనే మనకు తెలిసిపోయిద్ది. బయర్స్ స్టిల్ యాక్టివ్‌లో ఉన్నారా? సెల్లర్స్ టేక్ ఓవర్ చేశారా అనేది చూద్దాం. ఓకే. సో, బడ్జెట్ ఉంది కాబట్టి నాకు తెలిసి మహా అంటే డిప్ అయి పైకొచ్చే పాసిబిలిటీస్ కూడా కనబడతా ఉన్నాయి. ఓకే. సో, బడ్జెట్‌కి తర్వాత సినారియోని బట్టి మార్కెట్ కరెక్షన్ తీసుకుంటదో లేదో చూద్దాం. ఓకే. సో, ఇది గైస్ ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. సో, మార్కెట్‌లో రేపు మన అనాలిసిస్ ప్లాన్ ఎలా ఉండబోతుందో కూడా అర్థం చేసుకుందాం. ఫస్ట్ 2 క్యాండిల్స్ వరకు వెయిట్ చేద్దాం. ట్రెండ్ డైరెక్షన్ తీసుకున్న దాన్ని బట్టి ఎంటర్ అవుదాం. ఓకే. సో, ఫస్ట్ పైకెళ్ళినా గాని పర్వాలేదండి. రీటెస్ట్ ఇస్తది. రీటెస్ట్‌లో మనం ఎంటర్ అయిపోయి పైకెళ్దాం. ఓకే. సో, రీటెస్ట్ తీసుకుందనుకోండి అప్పుడు మనకు కొంచెం స్టాప్ లాసే ఉంటది. పెద్ద ప్రాబ్లమే లేదు. అప్పుడు టార్గెట్ అనేది ఎక్కువగా ఉంటది. లేదు కిందికొచ్చి రీటెస్ట్ ఇచ్చింది. ఓకే. ఇది బ్రేక్ చేయలేకపోయింది అని అనుకున్నప్పుడు జస్ట్ ఇదే మన స్టాప్ లాస్ అవుతది. దెన్ మన టార్గెట్ అయితే ఈ రేంజ్‌కి వస్తది. ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అప్ సైడ్ అయితే TP4, TP7 అనేది వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉందండి. ఓకే. కమ్ టు దట్ FNO చూస్తే దీనిది FNO కూడా చూసుకోవచ్చు 52,000 సారీ 16 కదా! ఇది 16 మార్కెట్ ఈస్ కంప్లీటెడ్. సో, 31 మార్కెట్ చూద్దాం. సో, FNO తర్వాత చూద్దామండి. FNO అవసరం లేదు ఈ రోజుకి. నెక్స్ట్ చూద్దాం. ఓకే. నిఫ్టీ. నిఫ్టీ ఎందుకు చూద్దామని అంటున్నానంటే నిఫ్టీలో రేపు ఎక్స్‌పైరీ ఉంది. సో, నిఫ్టీ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఓకే. ఈ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీలో చూస్తే ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో సో, మనకు TP3 బ్యాండ్ అనేది బ్రేక్‌ఔట్ అయిపోయిందండి. బ్రేక్‌ఔట్ అయిపోయింది. బట్ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఇక్కడ కూర్చున్నారు. దిస్ ఈస్ ద బేర్ రివర్సల్ కూడా ఉంది 24,800లో. ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉందని చెప్పాను. నిన్నటి అనాలిసిస్ మొన్న వీడియో కూడా చూడండి. దాంట్లో కూడా చెప్పాను. ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని. దిస్ ఈస్ ద బేర్ రివర్సల్. ఓకే. సో, ఈ బేర్ రివర్సల్ కానీ ఓకే. ఈ TP కిందికి రాకుండా ఉంటే మన వ్యూ ఈజ్ అప్ సైడే అండి. సో, స్టిల్ ఇట్ ఈస్ ట్రెండ్ లైన్‌కి టచ్ అవ్వలేదు. సో, ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ అప్ సైడ్‌కే అని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఈవెన్ ఇది బ్రేక్‌ఔట్ అయితే మాత్రం దిస్ ఇస్ ద వర్జిన్ సిపిఆర్ ఇది వచ్చి టచ్ చేసే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. కమ్ టు దట్ వీక్లీ సినారియోలో చూద్దాం. వీక్లీ సినారియోలో TP3 నుంచి రిజెక్ట్ అయింది. సో, ఆబ్వియస్లీ రీటెస్ట్ అండ్ కేమ్ డౌన్ ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఓకే. సో, TP3 బ్యాండ్ బ్రేక్‌ఔట్ అవ్వనంత వరకు వీ హావ్ టు వెయిట్. ఓకే. సో, ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. అదే కమ్ టు దట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకేంటంటే ట్రెండ్ డైరెక్షన్ ఫాస్ట్‌గా తీసుకునే పాసిబిలిటీస్ కనబడతా ఉంటాయండి. సో, అందుకని మనం ఇంట్రాడే ఎప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తా ఉంటాం. సో, కమ్ టు దట్ సినారియోలో చూస్తే ఓకే. సో, దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ ఆల్సో ఇట్ ఈస్ దేర్. డౌన్ సైడే చూయిస్తుంది ఇది ఇంకా స్టిల్. ఓకే. సో, దాని ప్రకారంగా చూస్తే TP1 హైయర్ హై ఫార్మ్ చేసింది. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ దిస్ రీజన్. సో, ఈ రీజన్‌ని నేను రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తే ఓకే. ఇది ఓకే. ఇది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తే ట్రెండింగ్‌లో సో, దీస్ ఆర్ బయర్ జోన్ సిట్టింగ్ ఉన్నారండి. సో, ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఈ జోన్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను సెల్లింగ్‌లోనే కూర్చుంటాను. ఓకే. అండ్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి మాక్సిమం సెల్లింగే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి.
ఓకే. సో, ఈ రేంజ్ గాని బ్రేకౌట్ అవుతే ఓకే. దెన్ ఐ విల్ సీ అప్ సైడ్ చూస్తాను. ఫస్ట్ టార్గెట్ హియర్, సెకండ్ టార్గెట్ హియర్, థర్డ్ టార్గెట్ హియర్. దట్స్ ఇట్. ఇదే నా అనాలిసిస్ గైస్. ఓకే. సో, దీని యొక్క ఎఫ్ఎన్ఓస్ చూద్దాం. సో, దీని యొక్క ఎఫ్ఎన్ఓస్ చూస్తే సో, నిఫ్టీ 24,600 కాల్ చూద్దాం. సో, 64,000 కాల్ చూస్తే దీని కిందే ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ ఉంది. కాల్ మార్కెట్ పైకి పెరగదని చెప్తుంది. సో, యాజ్ ఎ సెల్లర్‌గా అయితే మీరు ఈ రేంజ్‌లో 101 ఆర్ 102లో సెల్ చేసుకొని కూర్చుంటే మీరు 44 ఆర్ 30 రేంజ్‌లో సెల్ ఇక్కడ సెల్ చేసుకుంది ఇక్కడ వరకు పొజిషన్ మెయింటైన్ చేసుకోవచ్చండి. ఓకే. అదే ఇప్పుడు చూస్తే సో, మార్కెట్ అనేది పైకి పెరగకుండా ఉంటే ఓకే. సో, పైకి పెరగకుండా ఉంటే ఓకే. దిస్ 35-40 రేంజ్ మీరు ఎంట్రీ పొజిషన్ అండి. ఓకే. ద ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అండ్ ఫోర్త్ టార్గెట్. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఫిఫ్త్ టార్గెట్. ఓకే. సో, దిస్ ఈస్ ద హైయెస్ట్ సెల్లర్స్ పుషింగ్ హియర్. సో, ఈ రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో, ఇన్ ద మనీ కూడా మీరు చేసుకోవచ్చండి. సో, ఎక్కువ శాతం నా ఇండికేటర్‌లో ఏంటంటే డీప్ ఇన్ ద మనీ బాగా వర్క్ చేస్తా ఉంటది. అంటే దాని యొక్క యాక్యురసీ ఎక్కువగా ఉంటది. ఔట్ ఆఫ్ మనీది కూడా ఎట్ ద మనీది కూడా ఉంటది. బట్ ఔట్ ఆఫ్ ద మనీ చాలా తక్కువగా ఉంటది. ఎందుకంటే ఆ లెవెల్స్ కరెక్ట్‌గా ప్లాట్ ఉండదండి. ఇఫ్ యూ సీ దిస్ 24,300 ఔట్ ఆఫ్ ద మనీ. ఓకే. ఇది రూ. 5 ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ 0 అయిపోయిద్దండి. ఎందుకు? మార్కెట్ భయంకరంగా పడితే గానీ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు 20కి వచ్చే ఛాన్స్ కనబడతా ఉంటది. ఓకే. అదే కాల్ తీసుకుంటే అదే 24,300 కాల్. ఇది గానీ మార్కెట్ గానీ పడితే ఓకే. ఈ లెవెల్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు ఓకే. ఈ లెవెల్ కాంప్రమైజ్ అయినంత వరకు ఈ రేంజ్ వరకు కూర్చోవచ్చండి. 270 ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టెస్ట్ 280 వరకు వచ్చే 240 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదు మార్కెట్ మార్నింగే గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్‌లో ఎక్కడన్నా దొరికిందంటే, ఈ రేంజ్‌లో గాని ఎక్కడన్నా దొరికిందంటే ఇక్కడ సెల్ చేసుకోండి. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ యెల్లో బ్యాండ్ అనేది. ఈ యెల్లో బ్యాండ్ గాని మార్కెట్ పైకి వెళ్ళకుండా ఉంటే, రిజెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి దెన్ ఆబ్వియస్లీ యువర్ ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్. ఓకే. సెల్లర్స్‌కి ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ అండ్ ద సెకండ్ టార్గెట్ దిస్ ఫోర్త్. ఓకే. యాజ్ ఎ సెల్లర్‌గా అయితే. బయర్‌గా అయితే ఇన్ ద మనీలో చూసుకోవాల్సిందే అండి. ఇది 24,800 పుట్. ఎందుకంటే 800లో వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో, ఇది చూద్దాం. ఓకే. సో, మార్కెట్‌లో ఫస్ట్ పైకి కొట్టిందనుకోండి, ఇది కిందకి కొడతది. సో, ఈ రేంజ్‌లో 130 ఆర్ 140 రేంజ్‌లో మీరు ఎంటర్ అయిపోతే మార్కెట్ గాని పైకి వెళ్తుంటే ఇది ఫాలో అవుతూ ఉంటది. ఓకే. ద పర్ఫెక్ట్ ఎంట్రీ ఈస్ 109 అండి. 110, 109 రేంజ్‌లో ఆర్ 120 రేంజ్‌లో మీరు ఇక్కడ ఎంటర్ అయ్యవచ్చు. ఓకే. సో, ద టార్గెట్ లెవెల్స్ ఈస్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, దిస్ థర్డ్ టార్గెట్. ఈవెన్ మార్కెట్ గాని ఓపెనింగ్ పాయింట్ కంటే ఇంకా కిందికి వచ్చి వాలటైల్‌గా క్రియేట్ చేయకుండా ట్రెండ్ లాగా డౌన్‌కి వస్తే మాత్రమే మీ టార్గెట్ దిస్ ఆఫ్టర్ క్రాసింగ్ దిస్ టీపీఓ యెల్లో బ్యాండ్. ఈ యెల్లో బ్యాండ్‌లో ఎంటర్ అయ్యి, ఈ యెల్లో బ్యాండ్‌లో ఎగ్జిట్ అయ్యేటట్టు. లెవెల్ ట్రేడింగ్ అండి. మధ్యలో ఎంటర్ అవుతూ వెయిట్ చేయడం వేస్ట్ అండి. ఓకే. సో, ఆప్షన్స్ డికే ఎక్స్‌పైరీ ఉన్న రోజు మాత్రం ఇన్ ద మనీ చేయండి. ఎట్ ద మనీ అండ్ ఔట్ ఆఫ్ ద మనీ విల్ బికమ్ 0 అయిపోతాయండి పక్కాగా. ఎండ్ ఆఫ్ ద మార్కెట్‌కి 0 అయిపోయే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. ఔట్ ఆఫ్ ద మనీ అయితే మీరు హీరో జీరో అండి. సింపుల్. బెట్ చేసుకోవచ్చు, లాస్ చేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే అది హెడ్జింగ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇది దాటితేనే మీ టార్గెట్ ఆఫ్ TP2 202 అండ్ 230 అండ్ 261. ఓకే. సో, ఈ రేంజ్‌లో ఎంటర్ అవుతే 100-120 రేంజ్‌లో ఎంటర్ అవుతే మీకు గాని ట్రెండింగ్ అవుతే మార్కెట్ డౌన్ సైడ్‌కి 100లో ఎంటర్ అయినోళ్ళకి 185 80 పాయింట్స్ అండి మస్తు. సో, దీంట్లో 80 పాయింట్స్ ఇచ్చిందంటే లైక్ ఆప్షన్స్‌లో 80 పాయింట్స్, 70 పాయింట్స్, 80 పాయింట్స్ ఇచ్చిందంటే ఆబ్వియస్లీ నిఫ్టీ రన్ లైక్ ఇట్ ఈస్ 120-140 పాయింట్స్ రన్ అవుతున్నట్టండి. అది ఇన్ ద మనీ కాబట్టి. టైం కూడా ఉంటది. టైం డీకే కూడా ఉంది కాబట్టి ఈవెన్ 180-200 పాయింట్స్ రన్ అవుతున్నట్టు. ఓకే. ప్లీజ్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేస్తే మీకు అర్థమైతే నా టూల్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. యాజ్
ఇంకేమన్నా ఉందా? యాహ్! వన్ మోర్ థింగ్. ఎఫ్ నిఫ్టీలో చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఆహ్, మీకు మీకు చెప్పాను గదండీ! వన్ మోర్ థింగ్. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ అండ్ క్వార్టర్లీ. క్వార్టర్లీ ఈస్ కామన్. ఓకే. మంత్లీ వీవ్యాప్ కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం మార్కెట్ కిందికొచ్చేస్తే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయండి నిఫ్టీలో. యూ కెన్ సీ హియర్ ఐ విల్ షో యూ. ఇవి రేపటి లెవెల్స్, 18థ్ లెవెల్స్. ఓకే. సీ డైలీ. దిస్ ఈస్ వీక్లీ. వేర్ ఈస్ బ్లాక్? వేర్ ఈస్ ద బ్లాక్ క్యాండిల్? బ్లాక్ క్యాండిల్. దిస్ ఈస్ ద మంత్లీ. సో, ఆబ్వియస్లీ వీక్లీ గాని రిజెక్ట్ అయితే, అంటే ఈ యెల్లో బ్యాండ్ గాని దాటకుండా ఉంటే, మనం అనుకున్నట్టు మార్కెట్ డౌన్ సైడ్‌కే వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మంత్లీ వీవ్యాప్ దాటి ఎళ్ళిపోయింది. ఎగ్జాంపుల్‌గా మీరు మార్కెట్‌లో డైలీ వీవ్యాప్‌తో ట్రేడ్ చేస్తారు కదా మీరు ఎప్పుడైనా? డైలీ వీవ్యాప్‌తో ట్రేడ్ చేస్తే ఏమవుతదో చూడండి. ఒక ట్రెండింగ్ డే తప్పించి మిగతా రోజుల్లో మార్కెట్ వీవ్యాప్ నుంచి పైకెళ్తది అండ్ మళ్ళీ వీవ్యాప్ దగ్గరలోకొచ్చి మళ్ళీ ఐదర్ డౌన్ తీసుకోవడానికైనా, అక్కడి నుంచి యూ టర్న్ తీసుకోవడానికైనా బిహేవ్ చేస్తది. అవునా కాదా? సేమ్ అలాగే నేను డైలీ వీవ్యాప్‌తో పాటు వీక్లీ వీవ్యాప్ అండ్ మంత్లీ వీవ్యాప్ కూడా ప్లాన్ చేసుకున్నాను. ప్రైస్ అనేది మానిప్యులేట్ చేసుకోవచ్చండి. ప్రైస్ అనేది మానిప్యులేట్ అవుతూ ఉంటది. బట్ వాల్యూమ్ అనేది మానిప్యులేట్ అవ్వదు. ఓకే. గుర్తుపెట్టుకోండి గైస్. ఎనాలిసిస్ అంటే ఓకే. చార్ట్ ప్యాటర్నే కాదు. ఓకే. క్యాండిల్ స్టిక్సే కాదు. ట్రెండ్ లైన్సే కాదు. టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ కలిపితే టెక్నికల్ అనాలిసిస్. ఓకే. ఫండమెంటలే కాదు. క్వాంటిటేటివ్ అనాలిసిస్ కూడా ఉంటదండి. క్వాంటిటీ ఎటువైపు ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి. ఓకే. ఆ క్వాంటిటీ తగ్గట్టుగానే మనము గేమ్ ఆడాలి. గేమ్ అనుకుంటే గేమ్, టెక్నికల్ అంటే టెక్నికల్. ఓకే. ఎటువైపు మెజారిటీ ఉందో అటువైపే మనం మూవ్ చేసుకుంటే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోనే ఎందుకు చూస్తున్నానంటే నాకు ట్రేడింగ్ వ్యూ వాడు యాక్సెస్ ఇచ్చింది. ఓకే. యాస్ ఎ కోడ్ అల్గారిథం ప్రకారంగా ఈ రెండిట్లోనే రన్ అవుతాయండి. ఈవెన్ మీకు వీటి యొక్క ఫ్యూచర్స్‌లో కూడా రన్ అవుతాయి కదా! ఆ ఫ్యూచర్స్‌లో కూడా డేటా వస్తది అనుకుంటున్నాను. నేనైతే ఎంత కూడా ట్రై చేయలేదు. ఉంటే అది కూడా వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ ఈ వీడియోకి ఇంతే. సో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బై.